దేశవ్యాప్తంగా రాఖీ పండుగ ఘనంగా జరిగింది. ప్రధాని నుంచి సాధారణ నాయకుల వరకు రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. వాటికి సంబంధించిన టాప్ 9 న్యూస్ చూద్దాం. రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఆయనకు ఢిల్లీ స్కూల్ విద్యార్థులు రాఖీ కట్టారు. బ్రహ్మకుమారి ప్రతినిధులు కూడా చేతికి రక్షాబంధన్ కట్టారు. ఈ సందర్భంగా పిల్లలతో కాసేపు ముచ్చటించారు ప్రధాని. రక్షాబంధన్ కేవలం పండుగ మాత్రమే కాదని, అది మన కుటుంబ బంధాలను మరింత మెరుగుపరిచే పవిత్రమైన సంప్రదాయమన్నారు మోదీ. సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టారు హోంమంత్రి అనిత. విశాఖ పర్యటనకు ముందు కలిసిన హోంమంత్రి ఆయనకు రక్షాబంధన్ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక హీరో నందమూరి బాలకృష్ణకు రాఖీ కట్టారు ఆయన అక్క పురంధేశ్వరి. అక్క కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు బాలయ్య. ఇద్దరూ స్వీట్లు తినిపించుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ మహిళలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి నారా లోకేష్. ఆయనకు మహిళలు, విద్యార్థినులు, చిన్నారులు రాఖీ కట్టారు. వారిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ తమ ప్రభుత్వం మహిళల పక్షపాతి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ కు రాఖీ కట్టారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. మాజీ మంత్రి గీతారెడ్డి కూడా సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. వారిని ఆప్యాయంగా పలకరించారు రేవంత్. మరోవైపు సీఎం ను కలిసి చేతికి రక్షాబంధన్ కట్టారు దివ్యాంగులు. మాజీ సీఎం కేసీఆర్ కు రాఖీ కట్టారు ఆయన సోదరీమణులు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. తన అక్క ఆశీర్వాదం తీసుకుని కాళ్లకు మొక్కారు కేసీఆర్. మంత్రి సీతక్క తన సహచర మంత్రులు, స్పీకర్ కు రాఖీ కట్టారు. ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాఖీ కట్టారు మంత్రి సీతక్క. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరకు వెళ్లారు సీతక్క. ఆప్యాయంగా పలకరించి రాఖీ కట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కు రక్షాబంధన్ కట్టారు. అనుబంధాలను, ఆత్మీయతను పంచే పండుగ రాఖీ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాఖీ పౌర్ణమి సందర్భంగా కిషన్ రెడ్డి సోదరీమణులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాంపల్లి బీజేపీ ఆఫీసులో జరిగిన రాఖీ వేడుకల్లో కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రామచంద్రరావు పాల్గొన్నారు. వారికి బీజేపీ మహిళా నేతలు రాఖీ కట్టారు. బీజేపీ నాయకులు రాఖీ వేడుకలు ఘనంగా జరిపారు. బీజేపీ మహిళా నాయకురాలు రాణి రుద్రమ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలకు రాఖీ కట్టారు. ఇక హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయకు రాఖీ కట్టారు పారిశుద్ధ్య కార్మికులు. రామ్నగర్ లోని నివాసంలో వేడుకలు జరుపుకున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. పానీపట్ పర్యటన సందర్భంగా డిఏవి స్కూల్ విద్యార్థులు ఆయనకు రాఖీ కట్టారు. మరోవైపు బోర్డర్ లో దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు రాఖీ కట్టారు మహిళలు. వారి సేవలకు సలాం చేశారు. యూరీ సెక్టార్ లో ముస్లిం మహిళలు సైతం రాఖీ పండుగ చేసుకున్నారు. సీఎం చంద్రబాబు గిరిజన గర్జన, సూపర్ 6 హిట్ అంటోన్న ప్రభుత్వం. బాబు హయాంలోనే వివేక హత్య అంటున్న వైసీపీ. ఇలాంటి టాప్ ఏపీ న్యూస్ ని చూద్దాం. గిరిజనుల అభివృద్ధికి 21 ఒప్పందాలు చేసుకుంది ఏపీ ప్రభుత్వం. చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు చేసుకున్న ఈ సంస్థలు. అరకు కాఫీ బ్రాండింగ్ కు టాటా సంస్థతో ఒప్పందం కుదిరింది. పర్యాటక రంగంలో హోమ్ స్టేల అభివృద్ధికి ఓయోతో ఎంఓయూ చేసుకున్నారు. రబ్బర్ సాగును ప్రోత్సహించేందుకు రబ్బర్ బోర్డు, కాఫీ సాగు ప్రోత్సాహానికి కాఫీ బోర్డుతో ఒప్పందాలు కుదిరాయి. సూపర్ 6 చెప్పినట్లే సూపర్ హిట్ చేశామని, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదన్నారు సీఎం చంద్రబాబు. పేదవారిని సర్వనాశనం చేసేందుకే పుట్టిన పార్టీ వైసీపీ అని చంద్రబాబు విమర్శించారు. స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చేలా తాను జియో 3 తీసుకొచ్చానని, కానీ కాంగ్రెస్, వైసీపీ జియో 3ని 2 సార్లు అమలు చేయకుండా చేశారన్నారు చంద్రబాబు. విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు హోంమంత్రి అనిత. జైలు అధికారులు ఖైదీలకు రాఖీ కట్టారు. గంజాయి కేసుల్లో ఖైదీలకు అవగాహన కల్పించారు. ఈజీ మనీకి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పారు. బతుకు తెరువుకు చాలా అవకాశాలున్నాయని, ఖైదీలు మంచి నడవడిక అలవర్చుకోవాలని హితో పలికారు. చంద్రబాబు హయాంలోనే వివేక హత్య జరిగిందన్నారు బొత్స సత్యనారాయణ. చంద్రబాబు హయాంలో కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాకే కేసును సీబీఐకి అప్పగించారన్నారు. వివేక హత్యపై ఆధారాలు ఉంటే కోర్టుకి ఇవ్వాలని సూచించారు. అమరావతిలో మరోసారి భూసేకరణ అవసరం లేదన్నారు సిపిఐ నారాయణ. పలాస దగ్గర 1400 ఎకరాల భూమిని కార్గో పోర్టుకు అప్పగించడానికి ప్లాన్ చేశారని చెప్పారు. ఈ నెల 12న పలాసలో ఆందోళన చేపడతామని సిపిఐ నారాయణ అన్నారు. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను వైసీపీ నేతలు కలిశారు. పులివెందుల్లో టీడీపీ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. పులివెందుల్లో ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని పేర్ని నాని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంటే రాష్ట్ర రాజకీయాల కమిషన్, ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదన్నారు. కడప జిల్లా కలెక్టర్, ఎస్పీ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు.
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను ఛాలెంజింగ్ గా తీసుకున్నామన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, ఈసారి చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె సమీపంలో జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్మించే రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. 4,500 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి దశ పనులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే ఆదినారాయణ తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికపై ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించే దమ్ముందా అని ప్రశ్నించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండా కుట్ర చేస్తున్నారన్నారు. టీడీపీ ఒత్తిడితోనే బూత్ల మార్పుకు ఎన్నికల కమిషన్ తెరలేపిందన్నారు. ఏ ఊరి వాళ్లు ఆ ఊర్లోనే ఓటేసేలా చేయాలన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలోనే లిక్కర్ దోపిడీ జరిగిందని చెప్పారు మార్గాని భరత్. కూటమి ప్రభుత్వంలో 60,000 బెల్ట్ షాపులున్నాయన్నారు. తమ హయాంలో లిక్కర్లో అవినీతికి ఆస్కారమే లేదని మార్గాని భరత్ స్పష్టం చేశారు. కేటీఆర్ కు బండి సవాల్. కోర్టు ఆదేశాలను అనుసరించే స్థానిక ఎన్నికలు. సీఎంతో సీఎండీ భేటీ. ఇలాంటి టాప్ తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ భేటీ అయ్యారు. సౌర పవన విద్యుత్ రంగాల్లో పెట్టుబడులకు ఎన్టీపీసీ సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధమన్నారు ఎన్టీపీసీ సీఎండీ. విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ భవనం నుంచి మొదలు సెక్రటేరియట్ వరకు అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరా సౌర వికాసం వేగవంతం చేయాలన్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముస్లింలకు రిజర్వేషన్ల అంశం కులగణంలో ఎక్కడా పేర్కొనలేదన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు కావాలనే బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు పొన్నం. కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ చేశారు. కేటీఆర్ఏ తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని తనకు తెలుసన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రమాణానికి సిద్ధమన్నారు. తన కుటుంబంతో కలిసి ప్రమాణం చేస్తానన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయించలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తారా అని ఆయన సవాల్ చేశారు. తన సవాల్ కు కేటీఆర్ స్పందించాలన్నారు. ఏ గుడికి రమ్మంటారో డేట్ టైం చెప్పాలన్నారు సంజయ్. అయితే బండి సంజయ్ కు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు సవాల్ చేసే దమ్ము బండికి లేదన్నారు రావుల శ్రీధర్ రెడ్డి. ప్రమాణాలు తప్ప బండికి ఇంకేమీ తెలియదన్నారు. రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం ఎందుకు అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర మంత్రులు ఏం చేశారని నిలదీశారు. దమ్ముంటే స్థానిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్లో సగం సీట్లు గెలిచి చూపించండి అని అన్నారు. జనహిత పాదయాత్ర మీనాక్షి పాదయాత్ర కాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ ఆమోదించాకే పాదయాత్ర ప్రారంభించామన్నారు. శిబు సోరెన్ అంత్యక్రియలు ఉండడంతోనే రాహుల్ గాంధీ పాదయాత్రకు హాజరు కాలేదని చెప్పారు. కాంగ్రెస్ లో మంచి సమన్వయం ఉందని తెలిపారు. మాజీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అటవీ శాఖ అధికారులు పద్ధతి మార్చుకోకపోతే ఆదివాసీల తడాఖా చూపిస్తామన్నారు. ఆదివాసీలపై మీ అహంకారం చూపిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాజ్ గోండ్ సమితి మీ భరతం పడుతోందన్నారు. జీవో 49 ను రద్దు చేయాల్సిందే అన్నారు సోయం. ఈ నెల 15న గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరగనుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై పీఏసీ మీటింగ్ లో చర్చించనున్నారు నేతలు. రక్షాబంధన్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మీరెవరూ లవ్ జిహాద్ బారిన పడకండని హెచ్చరించారు. తన సోదరీమణులెవ్వరూ ప్రలోభాలకు లొంగద్దని చెప్పారు. భారత చీఫ్ మార్షల్ సంచలన ప్రకటన. ఆపరేషన్ అకాల్లో సైనికుల వీర మరణం. కోల్కతాని స్తంభింపజేసిన నిరసనకారులు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. జమ్మూ కశ్మీర్ లో ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది. కుల్గామ్ లో ముష్కరులతో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో 2 జవాన్లు అమరులయ్యారు. చినార్ కార్ప్స్ కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ప్రీతిపాల్ సింగ్, సిపాయి హర్మీందర్ సింగ్ చనిపోయినట్లు ఆర్మీ ప్రకటించింది. కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్జీకర్ హత్యాచార ఘటనకు ఏడాది పూర్తి కావడంతో న్యాయం చేయాలని డాక్టర్లు ఆందోళనకు దిగారు. సెక్రటేరియట్ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆందోళనలో ఆర్జీకర్ బాధితురాలి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. తమ కూతురిని రేప్ చేసి చంపిన వారు ఇంకా బయటే ఉన్నారని, వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించారు మాజీ సీఈసీ ఓపీ రావత్. పోల్ ప్యానెల్ రాహుల్ ఆరోపణలను సుమోటోగా తీసుకుని విచారణ చేయాలన్నారు. ప్రమాణం చేస్తేనే విచారిస్తామనడం తప్పుడు సంకేతాలను పంపుతోందన్నారు రావత్. ఒడిశాలో కేరళ నన్స్, ప్రీస్లపై దాడులు జరిగాయి. బజరంగ్ దళ్ కార్యకర్తలను తమపై దాడి చేసినట్టు పీఎస్లో ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేసి తమ వాహనాల టైర్లు పంక్చర్ చేసి ఇంధనం తీసేశారన్నారు.
ఢిల్లీ వర్షాలకు ఒక గోడ కుప్పకూలడంతో 7 చనిపోయారు. మృతుల్లో 2 మహిళలు, 2 చిన్నారులున్నారు. ఓల్డ్ టెంపుల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 8 మందిని రక్షించినట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు 300కు పైగా ఫ్లైట్ స్కెడ్యూల్స్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ లేటుగా నడుస్తున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి. ఎయిర్పోర్ట్ కు ముందుగానే చేరుకోవాలని కోరుతున్నాయి పలు ఎయిర్లైన్స్. కర్ణాటకలో కొత్త విద్యా పాలసీని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2 భాషలే ఉండేలా నూతన విద్యా విధానం ఉండబోతోంది. 5వ తరగతి వరకు కన్నడ మీడియం తప్పనిసరి. అందులోనూ ద్విభాషా విధానాన్ని అనుసరించాలని కమిటీ రికమెండ్ చేసింది. హిమాయత్ సాగర్ పొంగి ప్రవహిస్తోంది. 4 గేట్లు ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. దీంతో సర్వీస్ రోడ్డుపై నుంచి ప్రవాహం వెళ్తోంది. అప్రమత్తమైన పోలీసులు రాజేంద్రనగర్ సర్వీస్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ మధ్య ట్రాఫిక్ ను బండ్లగూడ, కిస్మత్పూర్, బుద్వేల్ మీదుగా మళ్లించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కు రాఖీ కట్టారు బీజేపీ మహిళా నేతలు. మాజీ మేయర్ బండ కార్తికతో పాటు పలువురు నేతలు రామచంద్రరావు ఇంటికి వెళ్లి రాఖీ కట్టారు. వారికి స్వీట్స్ తినిపించి ఆశీర్వదించారు రామచంద్రరావు. రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఆయన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మహిళలు, స్థానిక మహిళా నాయకులు, కార్యకర్తలు తమ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ తరహా మహిళలకు సీఎంఆర్ ఫండ్ మల్లారెడ్డి కిట్ ను అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అన్నలకు రాఖీ కట్టారు హోంమంత్రి అనిత. ఎంబీపీ నుంచి ఉషాదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించిన హోంమంత్రి అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొట్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. విశాఖ పోర్ట్ స్టేడియంలో బీఎంఆర్డీఏ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ప్రారంభించగా విప్ గణబాబు, ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణబాబు, బీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు. బంగ్లాదేశ్ బాలికను వ్యభిచారంలోకి దించిన ముఠా అరెస్ట్. సృష్టి కేసులో పెరిగిన అరెస్టుల సంఖ్య. ఢిల్లీలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు. ఇలాంటి టాప్ క్రైమ్ న్యూస్ ని చూద్దాం. బంగ్లాదేశ్ లో మారిన పరిస్థితులతో సతమతమవుతున్న ఓ మైనర్ ను భారత్ లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ తీసుకొచ్చి వ్యభిచారంలోకి దించింది ఒక ముఠ. 6 నెలల పాటు బాలికను వ్యభిచార మార్గంలో బలవంతంగా నడిపించారు. జైలుకు పంపిస్తామని బెదిరించడంతో బాలిక ధైర్యం చేయలేకపోయింది. ఆటోలో వెళ్తూ ఉండగా బండ్లగూడ పిఎస్ బోర్డును చూసి అందులోంచి దూకేసి పోలీసులను ఆశ్రయించింది బాలిక. బంగ్లాదేశ్ బాలిక బండ్లగూడ పోలీసులకు మొత్తం వివరించింది. దీంతో ఆ సమాచారంతో వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి సమీర్, షహనాజ్, హజారే బేగంతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ లో బాలికను ట్రాప్ లోకి దించిన రూప కోసం గాలిస్తున్నారు. ఇంకా ఎంతమంది బాధితులున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. సృష్టి సరోగసి కేసులో అరెస్టుల సంఖ్య 30కి చేరింది. వైజాగ్ కేజీహెచ్ లో మరో 3 వైద్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. తన బ్యాచ్ మేట్లను సైతం ఈ స్కామ్ లో భాగస్వాములను చేసింది డాక్టర్ నమ్రత. మాజీ ఎమ్మెల్యే సోదరుడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు 200 మంది వరకు ఉంటారని, 30 కోట్ల రూపాయలపైనే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. డ్రైవర్ రాయుడు హత్య కేసులో కండిషన్ బెయిల్ పై విడుదలయ్యారు జనసేన పార్టీ మాజీ నేత కోట వినూత. ముఖానికి మాస్క్ ధరించి చెన్నైలోని 7 వెల్స్ పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి వెళ్లారు. మీడియా కంట పడకుండా ద్విచక్ర వాహనంపై వచ్చారు కోట వినూత. అల్లూరి జిల్లా శరభవరం సచివాలయం వెల్ఫేర్ ఉద్యోగి సౌమ్య కిడ్నాప్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒరిస్సా వద్ద చిత్రకొండ అటవీ ప్రాంత సమీపంలో అదుపులోకి తీసుకుని రంపచోడవరంకి తరలించారు. అనిత్తో పాటు అతడికి సహకరించిన మరో 2 వాలంటీర్లను అదుపులోకి తీసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో రెచ్చిపోయారు దొంగలు. అటెన్షన్ డైవర్షన్ చేసి సెల్ ఫోన్లను దొంగిలించారు. రోడ్డుపై పడిన నోటును ఏరేలోపు జేబులో సెల్ ఫోన్ కొట్టేశారు. ఇలాంటి ఘటనలు రాజోలు పరిధిలో కొన్ని రోజులుగా వెలుగు చూస్తూ ఉండడంతో పోలీసులు సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ధర్మస్థలలో 17వ సైట్లో తవ్వకాలు చేపడుతున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే 15 సైట్లలో తవ్వకాలు చేపట్టినా 2 చోట్ల మాత్రమే ఎముకలు దొరికాయి. విజిల్ బ్లోయర్ చూపించిన ఏ ప్లేస్ లోనూ సరైన ఆధారాలు దొరకలేదు. మరో 3 ప్రాంతాల్లోనూ తవ్వకాలు జరపాలంటూ సిట్ అధికారులకు చూపెడుతున్నాడు ధర్మస్థల మాస్క్ మ్యాన్. ఢిల్లీలో దొంగలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా వెళ్లే వారి దగ్గర నుంచి బంగారాన్ని దోచుకుంటున్నారు. కేవలం 15 సెకండ్లలోనే ఓ మహిళను అపస్మారక స్థితిలోకి వెళ్లేలా గొంతు నొక్కి ఆమె నుంచి చైన్ను లాక్కు వెళ్లిపోయాడు ఒక దొంగ. ఈ ఘటన ఢిల్లీలోని షకర్పూర్లో జరిగింది. ఆల్ టైమ్ హైకి చేరిన భారత రక్షణ శాఖ ఉత్పత్తులు. ఢిల్లీలో భార్య కూతుళ్లను చంపిన కిరాతకుడు, ఏలియన్ డైమండ్ను తయారు చేసిన చైనా సైంటిస్టులు. ఇలాంటి టాప్ వార్తలను న్యూస్ జంక్షన్ లో చూద్దాం.
ఆర్మీ జవాన్లు అధికారులకు రాఖీ కట్టారు రాజస్థాన్ డిప్యూటీ సీఎం దియా కుమారి. అధికారిక నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ సేవ చేస్తూ ప్రజలను కాపాడుతున్న సైనికులే నిజమైన సోదరులన్నారు దియా కుమారి. భారత డిఫెన్స్ ప్రొడక్షన్ ఆల్ టైమ్ హైకి చేరింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,50,000 కోట్ల విలువైన డిఫెన్స్ మెటీరియల్ ఉత్పత్తి జరిగిందన్నారు మంత్రి రాజ్నాథ్ సింగ్. వచ్చే నెలలో MiG-21 యుద్ధ విమానాలు రిటైర్ అవుతూ ఉండడంతో భారత వాయుసేన బలం ఆల్ టైమ్ లోకి పడిపోనుంది. మొత్తం 39 జెట్ రిటైర్స్ అవుతూ ఉండడంతో మన స్క్వాడ్రన్ సంఖ్య 29కి చేరనుంది. మధ్యప్రదేశ్లో టీనేజ్ కూతురుపై అత్యాచారం చేసిన తండ్రిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ టీనేజ్ యువతి ఓ బిడ్డకు జన్మనివ్వడంతో పసికందుకు ముళ్ల పొదల్లో పడేశాడు ఆ తండ్రి. భారత్లో ప్రతి చదరపు కిలోమీటర్ అడవులు పెరిగే కొద్దీ 18 చదరపు కిలోమీటర్ల అడవులను కోల్పోతున్నట్లు ఐఐటి బాంబే స్టడీలో తేలింది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డైమండ్ ను తయారు చేసినట్లు ప్రకటించారు చైనా సైంటిస్టులు. దీనికి ఏలియన్ డైమండ్ అని పేరు పెట్టారు.